రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మీద హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని అన్నారు ఈటెల రాజేందర్. నేను 6 ఫీట్ల హైట్ లేకపోవచ్చు, రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు, కానీ ప్రజల బాధలు తీర్చేవాడిని అన్నారు ఈటెల రాజేందర్. కొత్త రాష్ట్రంలో మంచి రాజకీయ వాతావరణాన్ని పాడు చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, హుజురాబాద్లో హోదా ఉన్న వాడితో కొట్లాడతాం కానీ సైకోతో ఏం కొట్లాడతాం, పొలిటికల్ లీడర్ పొలిటికల్గా కొట్లాడాలి, పొలిటికల్ లీడర్ ఏం చేశారో చెప్పుకోవాలి, ఎవరి చరిత్ర ఏంటో చెప్పుకోవాలి, అంతిమంగా నిర్ణయించేది ప్రజలే అని అన్నారు ఈటెల రాజేందర్. నాకు 6 ఫీట్ల హైట్ లేకపోవచ్చు, నేను నా కుటుంబం రాజకీయ కుటుంబం కాకపోవచ్చు, కానీ నీ బాధను పరిష్కరించిన బిడ్డ నేనని చెప్పి మమ్మల్ని ఆనాడు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు ఉండుంటారు. అరే ఈటెల రాజేందర్ అంటోడు ఎంత కష్టపడి బిల్లు తెచ్చినో మాకెరక అన్నాడు జీవన్ రెడ్డి. ఇది అవ్వకపోతే మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పిండు రత్నాకర్ రావు. అంటే మంత్రులు, అధికార పార్టీ, ప్రతిపక్షం ఇట్లా కలిసిమెలిసి పనిచేసుకునే కల్చర్ ఉండను, సంస్కారం ఉండను అర్థం చేసుకోండి. ఇవాళ సంస్కారం ఉందా? ఇంత నీచుడు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక మంచి పొలిటికల్ వాతావరణాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు నాశనం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ.